చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో అధికారులు దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ రోజు 70,000 మందికి పైగా భక్తులకు దర్శనమయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. కాణిపాకం ఆలయం వద్ద తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వినాయక చవితి సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. ఇక వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజాము నుంచే కూడా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఉదయం 3 గంటల నుంచే కూడా దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉచిత దర్శనంతో పాటు ఇంకా ప్రత్యేక దర్శనాలతో పాటు విఐపి దర్శనాలు వేరువేరుగా క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాము. స్వామివారి ఆలయానికి సంబంధించి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు దర్శనాల కోసం పోటెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ కాణిపాకానికి భక్తులు చేరుకుంటున్నారు. ఇక ఈరోజు దాదాపు 70,000కు పైగా భక్తులకు దర్శనాలు చేయించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అన్నప్రసాదం దగ్గర కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులకు వాళ్లకు అన్నప్రసాదాలు అందించే దానికి కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఆలయం మొత్తం కూడా సర్వంగా సుందరంగా స్వామివారి పూల డెకరేషన్ అటు లైటింగ్ డెకరేషన్తో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు నుంచి 21 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. వినాయక చవితి సందర్భంగా వచ్చే వేలాది లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆలయ ఈవో పెంచల కిషోర్ కూడా స్వయంగా భక్తులు కావాల్సిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎంతమంది భక్తులు దర్శించుకోబోతున్నారు? మనతో పాటు ఈవో గారు వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఓం విఘ్నేశ్వరాయన్మ. మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 16/9 వరకు అనగా 21 డేస్ మనకి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. మనకి వినాయక చవితి అవ్వడం వల్ల ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం. సుమారుగా మేము 70,000 మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల ప్రకారం మన ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామారెడ్డి గారు ప్రభుత్వం తరఫున మన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం 9 గంటల నుంచి 10 గంటల మధ్య మన దేవాలయంలో జరుగుతుంది. దీని తర్వాత మనకి అత్యంత కీలకమైనటువంటి అన్నప్రసాద వితరణ కేంద్రంలో కూడా భవనంను కూడా మన మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది. కొంతమంది భక్తులకి ఎటువంటి అవసరాలు కలగకుండా ఉండడానికి గాను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు పదే 2-3 సార్లు దేవస్థానం అధికారులతోనూ జిల్లా అధికారులతోనూ రివ్యూ చేసి అన్ని సూచనలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. క్యూ లైన్స్ కూడా పటిష్టంగా చేసాం. పోలీసు వారి సహకారంతో. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అనగానే మనకి ఉభయదారులు కీలక పాత్ర వహిస్తారు. వాళ్ళ సహకారంతో వాళ్ళు వాహనాలు గ్రామోత్సవానికి వెళ్ళడం కానీ, వాళ్ళ బంధుమిత్రులతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి సమయానికి పాలాభిషేకము, స్వామివారికి అభిషేకం జరిపించడం, ఇలాంటి సమపాలన చేయడానికి కూడా వాళ్ళని కోఆర్డినేషన్ కోసం అడిగాం. వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా విఐపీల తాకిడి, అదేవిధంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతరాలయ దర్శనం నిలిపివేశాము. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల టైంలో మొత్తంలో కూడా మనకి వివిధ ఆర్జిత సేవలు కూడా నిలిపేది. అన్నప్రసాదాలు కానీ ఎంతమందికి ఏర్పాట్లు ఉన్నాయి? ఎంతమంది అన్నప్రసాదం స్వీకరించే అవకాశం? అన్నప్రసాదం విషయానికి వస్తే ఇప్పుడు కొద్దిగా విశాలమైన భవనాన్ని ఆవరణలో మనం చేసుకున్నాం కాబట్టి ఎట్ ఏ టైం ఒక 450 మంది కూర్చొని భోజనం చేయగలిగిన ప్రదేశానికి వసతులు కల్పించాము. సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఎంతమంది వచ్చినా మనం భోజనం అన్నప్రసాదం వితరణ చేయగలం. ఇంతకుముందున్నది చిన్నగా ఉన్నింది, 180 మంది మాత్రమే కూర్చొని భోజనం చేయగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని విస్తరించడం వల్ల, అదేవిధంగా కొత్తగా కిచెన్ యొక్క బాయిలర్సు ఎక్విప్మెంట్ కూడా కొత్తగా కొనుగోలు చేశాం కాబట్టి పెద్ద శ్రమ పడకుండా వచ్చిన భక్తులకి వెంటనే వితిన్ నో టైం మనం భోజనం వండి
సరఫరా చేయగలిగే పరిస్థితి మనం తెచ్చుకుంటాం. ఈ క్యూ లైన్స్ విషయానికి వచ్చేటప్పటికి సాధారణంగా ఫ్రీ క్యూ లైన్ ఒకటి ఉందండి మనకి, అదేవిధంగా 100 రూపాయలు ఉంది, 150 రూపాయల క్యూ లైన్స్ ఉన్నాయి, విఐపి క్యూ లైన్ ఒకటి ఉంది. సో 3 క్యూ లైన్లు కూడా కొంత మేరకు మనం విస్తరించడం జరిగింది. దానివల్ల మనకి సుమారుగా ఒక 7,000 మందిని మనం హోల్డ్ చేయొచ్చు. ఈ కెపాసిటీ ఇంతకుముందు 2,000, 3,000 ఉంది, ఇప్పుడు 7,000 వరకు పెంచుకున్నాము. ఇది తాత్కాలికంగా పెంచాము. తర్వాత క్యూ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా తర్వాత ప్లాన్లో వస్తాయి. ప్రజెంట్ అయితే 7,000 వరకు చేస్తున్నామండి. విఐపీలకి సపరేట్ క్యూ లైన్ ఉంది కాబట్టి ఇద్దరికీ క్లాష్ లేకుండా సజావుగా దర్శనాలు చేసి ఏర్పాటు చేస్తాం. ఈవో పెంచుల కిషోర్ చెప్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా 70,000 పైగా భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలాగా క్యూ లైన్ల నిర్వహణతో పాటు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయని చెప్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఆలయ యంత్రాంగం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్వర్ణ రథోత్సవం ఇతర కీలక వాహన సేవల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని కూడా భక్తులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. దీంతో వినాయక చవితి రోజున స్వామివారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి చూస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచే కూడా భక్తులతో మొత్తం ఆలయ పరిసరాలు నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్లో ఉండే భక్తులకు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు ఇతర వసతులు కూడా అధికారులు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనాలు నిరంతరాయంగా జరిగేలాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఆలయ అధికారులు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వినాయక చవితి సందర్భంగా ప్రధాన దేశంలోనే ప్రముఖ ఆలయమైన కాణిపాకంలో ప్రస్తుతం ఉదయం నుంచి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఆలయ యంత్రాంగం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్.